కాంగ్రెస్కు పడతాయని వాళ్ళు ఎట్లా ఆశిస్తారు? మిషన్ 16 ఇదే టీఆర్ఎస్ టార్గెట్. 16 మంది ఎంపీలను గెలిపించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న టీఆర్ఎస్ ప్రచారంలో స్పీడ్ పెంచింది. అయితే ఈసారి కొత్తగా 9 మంది లోక్సభ బరిలోకి దిగుతూ ఉండటంతో వారి నియోజకవర్గాలపై గులాబీ బాస్ కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. కొత్తవారికి సీట్లిచ్చి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సగానికి పైగా స్థానాల్లో కొత్త అభ్యర్థులను పోటీలోకి దింపారు కేసీఆర్. రాజకీయంగా అనుభవం లేకపోవడం, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని రంగంలోకి దింపిన గులాబీబాస్ వారి విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినట్టే లోక్సభ ఎన్నికల్లో కూడా 16 సీట్లను అత్యధిక మెజార్టీతో గెలుచుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ ప్రచారాన్ని ప్రారంభించారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతల్ని ఎమ్మెల్యేలకు అప్పగించినా ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా పరిస్థితిని కేసీఆర్ సమీక్షిస్తున్నారు. అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయా జిల్లాల మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించి ఎంపీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని బాధ్యతలు అప్పగించారు. మహబూబ్ నగర్లో మన్నే శ్రీనివాసరెడ్డిని గెలిపించే బాధ్యతను మంత్రి శ్రీనివాస్ గౌడ్కు అప్పగించారు. అలాగే నాగర్ కర్నూల్లో మాజీ మంత్రి రాములు బరిలో ఉండగా మంత్రి నిరంజన్ రెడ్డిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించింది. చేవెళ్లలో రంజిత్ రెడ్డి గెలుపు బాధ్యతల్ని మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి అప్పగించింది. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ నేత రేవంత్ బరిలో ఉండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన రాజశేఖర రెడ్డిని రంగంలోకి దించి మంత్రి మల్లారెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతల్ని పార్టీ అప్పగించింది. సికింద్రాబాద్లో మంత్రి తలసాని తనయుడు సాయి కిరణ్ పార్టీ అభ్యర్థిగా ఉండగా ఈ స్థానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేందుకు ప్లాన్ చేస్తోంది టీఆర్ఎస్. నల్గొండ పార్లమెంట్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ బరిలో ఉన్న రియల్టర్ వేమిరెడ్డి నరసింహారెడ్డిని రాజకీయాల్లోకి కొత్తగా దించింది టీఆర్ఎస్. మంత్రి జగదీష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. మహబూబాబాద్లో మాలోతు కవిత గెలుపు బాధ్యతల్ని మంత్రి ఎర్రబెల్లికి కేసీఆర్ అప్పగించారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేల అభిప్రాయాలకు అనుగుణంగా వెంకటేష్ నేతకాయనని అభ్యర్థిగా ఎంపిక చేసిన కేసీఆర్ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ బాల్కసుమన్కు బాధ్యతల్ని అప్పగించారు. ఖమ్మం విషయంలో మాత్రం అధినేత కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు తెలుస్తోంది. నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు పక్కాగా వ్యూహాలు రచిస్తున్నారు. ఖమ్మంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని చూస్తుంటే కొందరు నేతలు పార్టీ మారే అవకాశం ఉందని టీఆర్ఎస్ భావిస్తోంది. అలాగే పార్టీ అభ్యర్థికి సహకరించకపోవచ్చనే వాదనలు కూడా ఉన్నాయి. దీంతో ఖమ్మంలో పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యతల్ని స్వయంగా కేసీఆర్ తీసుకున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో నేతల మధ్య సమన్వయం లోపించటం, గ్రూపుల కారణంగా కొన్ని ప్లేసులు పోవడంతో ఈసారి అలాంటి పరిస్థితి రావద్దని కేసీఆర్ భావిస్తున్నారు.